ఫోటోషాప్లో టూల్స్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ఆ ఒక టూల్తో ఒక డిజైన్ని క్రియేట్ చేయడం. సో నేను ఫోటోషాప్ సాఫ్ట్వేర్ నేర్చుకునేటప్పుడు సింపుల్ చాక్లెట్ కవర్ డిజైన్ నుండి న్యూస్ పేపర్లో వచ్చే పెద్ద అడ్వర్టైజ్మెంట్ డిజైన్స్ని మళ్ళీ ఫోటోషాప్లో ప్రాక్టీస్ చేసుకునేవాడిని. సో ఈ విధంగా ఒక టూల్తో పాటు ఆ ఒక టూల్తో ఎలాంటి డిజైన్ని క్రియేట్ చేసుకోవచ్చో అర్థం చేసుకున్నాను. సో ఈ ట్యూటోరియల్లో కూడా ఒక సింపుల్ పేపర్ కవర్ డిజైన్ని ఫోటోషాప్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చో, ఇంకా ఆ డిజైన్ని క్రియేట్ చేయడానికి ఫోటోషాప్లో ఏ టూల్స్ని ఉపయోగించుకుంటామో ఈ వీడియోలో చూద్దాం. సో నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివాజీ టెక్నికల్, ఆల్ అబౌట్ ఎడిటింగ్. సో ఈ ట్యూటోరియల్ స్టార్ట్ చేసే ముందు రెఫరెన్స్ ఎగ్జాంపుల్ని ఒకసారి చూద్దాం. ఇంకా ఏ విధంగా ఈ ఎగ్జాంపుల్ని ఫోటోషాప్లో స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా ఫోటోషాప్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకుందాం. సో ఎగ్జాంపుల్ క్రియేట్ చేయాలి అంటే ఫోటోషాప్లో వర్టికల్ సైజ్ పేపర్ సైజ్ని తీసుకోవాలి. అది ఏ సైజ్ అయినా పర్వాలేదు. సో మనం ఇప్పుడు క్రియేట్ చేయబోయే డిజైన్ అది బ్రౌన్ పేపర్ పైన ఉంది. సో అలాంటి పేపర్ ఇమేజ్ని నేను నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫోల్డర్లో సేవ్ చేసుకున్నాను. సో ఆ ఒక డిజైన్ ఇమేజ్ని ఇప్పుడు ఫోటోషాప్లోకి డ్రాగ్ ఇన్ చేసుకుంటాను. సో ఈ పేపర్ ఇమేజ్ నేను ఇప్పుడు ఫుల్ సైజ్ పేపర్లో సెట్ చేసుకున్న తర్వాత మనం డిజైన్లో చూసినట్టుగైతే నెక్స్ట్ క్యూఆర్ కోడ్ ఇమేజ్ని నేను ఇప్పుడు ఫోటోషాప్లోకి డ్రాగ్ చేసుకుంటాను. సో రిఫరెన్స్ ఎగ్జాంపుల్లో మీరు చూసినట్టుగైతే వీటిపైన ఉన్న టెక్స్ట్ ఇంకా ఐకాన్స్ డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. సో కాబట్టి నేను కూడా వీటిపైన ఉన్న డీటెయిల్స్ని డార్క్ గ్రీన్ కలర్లోకి సెట్ చేసుకుంటాను. సో ఈ క్యూఆర్ కోడ్ ఇమేజ్ మనం సెట్ చేసుకున్న తర్వాత ఇటు చుట్టుపక్కల బార్డర్ అనేది కూడా సెట్ చేసుకోవాలి. సో అదేవిధంగా క్యూఆర్ కోడ్ ఇమేజ్ సెట్ అయిన తర్వాత దాని కింద ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం టైప్ చేసుకుందాం. సో అలాగే ఏదైతే మనం టెక్స్ట్ టైప్ చేసామో అది మనం ఏరియల్ ఫాంట్లో మనం పెట్టుకుందాం. అలాగే టెక్స్ట్ కింద ఒక థిన్ బార్డర్ని మనం సెట్ చేసుకుందాం. అలాగే నెక్స్ట్ మెయిన్ హెడ్డింగ్ని మనం టైప్ చేసుకుందాం. సో ఈ మెయిన్ హెడ్డింగ్ని మనం ఇంపాక్ట్ ఫాంట్లో మనం పెట్టుకుందాం. ఇంకా దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం అన్నమాట.
సో ఫ్రెండ్స్, మీరు చూసినట్టుగైతే ఈ యొక్క ఎగ్జాంపుల్ టెక్స్ట్ కానివ్వండి, లేదా ఇక్కడ ఉన్న ఇమేజ్ కానివ్వండి, అవన్నీ కూడాను డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. సో నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్ అన్నీ కూడాను డార్క్ గ్రీన్లోకి మార్చుకుంటాను. సో నెక్స్ట్ మీరు ఎగ్జాంపుల్లో చూసినట్టుగైతే అనౌన్స్మెంట్ ఐకాన్ అనేది ఈ మెయిన్ హెడ్డింగ్ పక్కన అనేది మనం సెట్ చేసుకోవాలి. సో అనౌన్స్మెంట్ ఐకాన్ అనేది నేను ముందు నుంచే నెట్లో డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్లో సేవ్ చేసుకున్నాను. సో ఆ ఫోల్డర్ నుంచి నేను ఫోటోషాప్లోకి డ్రాగ్ చేసుకుంటాను. సో మీరు రెఫరెన్స్ ఇమేజ్లో చూసినట్టుగైతే ఈ ఒక అనౌన్స్మెంట్ ఐకాన్ ఏదైతే ఉందో మెయిన్ హెడ్డింగ్ రెండు వైపులు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ రెండు వైపులు కూడా ఈ ఐకాన్స్ని సెట్ చేసుకుంటాను. సో అనౌన్స్మెంట్ ఐకాన్ సెట్ అయిన తర్వాత కింద మెయిన్ హెడ్డింగ్ కింద ఒక చిన్న థిన్ బార్డర్ లైన్ అనేది మనం సెట్ చేసుకుందాం. సో బార్డర్ లైన్ సెట్ అయిన తర్వాత మెయిన్ హెడ్డింగ్ పక్కన చిన్న డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ టైప్ చేసుకుందాం. సో ఈ డీటెయిల్స్ అనేది చిన్న నోట్ మాట. ఇది ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ అనే చిన్న డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఈ సైడ్కి మెయిన్ హెడ్డింగ్ పక్కన అనేది మనం టైప్ చేసుకుని సెట్ చేసుకుందాం. సో అదేవిధంగా ఈకో ఫ్రెండ్లీ లోగో ఏదైతే ఉందో అది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు ఈ డిజైన్లో ఏముంది, ఇది రెఫరెన్స్ ఎగ్జాంపుల్లో చూసి ఎవరైనా ఈ డిజైన్ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ గ్రాఫిక్ డిజైనర్కి ఈ విధంగా మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఇలాంటి ఎగ్జాంపుల్ మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు అబ్జర్వేషన్ పవర్ అనేది పెరుగుతుంది. సో అదేవిధంగా ఫోటోషాప్లో ఏవైతే టూల్స్ ఉన్నాయో సో ఆ టూల్స్ మీద అవగాహన కాకుండా ఆ టూల్స్తో ఏం చేయొచ్చు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తేనే ఆ టూల్స్ తాలూకా యూజెస్ అనేది తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు చూసినట్టుగైతే ఈ డిజైన్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆల్రెడీ ఫోల్డర్లో సేవ్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ రీసైకిల్ ఐకాన్ ఏదైతే ఉందో అది కూడా నేను ఆ ఫోల్డర్ నుంచి డ్రాగ్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటాను. సో మీరు ఈ ట్యూటోరియల్స్ చూసేటప్పుడు నేను ఇక్కడ పెద్దగా ఫోటోషాప్లో ఉన్న టూల్స్ని యూజ్ చేయలేదు, ఒక టెక్స్ట్ టూల్ను షేప్ టూల్ తప్ప. సో అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కిందన ఈ ప్రకటనకు సంబంధించిన అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అది మనం కింద టైప్ చేసుకుందాం. అదేవిధంగా ఈ ప్రోడక్ట్ సంబంధించిన సోషల్ మీడియా అడ్రసెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, ఈ సంబంధించిన లోగోస్ అనేది మనం ఈ కిందన మనం సెట్ చేసుకుందాం.
సో అలాగే ఈ ప్యాకెట్ రిలేటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ ఒక లోగో అనేది మనము ప్యాకెట్ లెఫ్ట్ సైడ్ టాప్కి మనం టైప్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్టుగైతే ఇక్కడ నేను యూజ్ చేసే ఫాంట్స్ అన్నీ కూడాను ఏరియల్ మరియు ఇంపాక్ట్. ఏదైతే మెయిన్ హెడ్డింగ్ ఉందో అది ఇంపాక్ట్లో పెట్టుకున్నాను. ఏవైతే సబ్ హెడ్డింగ్లు ఉన్నాయో అవి నేను ఏరియల్ ఫాంట్లో పెట్టుకున్నాను అన్నమాట. సో ఒరిజినల్ మరియు మనం క్రియేట్ చేసే డిజైన్ ఏదైతే ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేసామో రెండు మనం చూసినట్టుగైతే రెండు కూడా దాదాపుగా ఒకేలా కనిపిస్తున్నాయి. సో ఒకవేళ మీరు కూడాను బిగినర్స్ అయితే సో ఈ విధంగా చిన్న చిన్న ఎగ్జాంపుల్ క్రియేట్ చేసినట్టుగైతే మీ యొక్క అబ్జర్వేషన్ మరియు ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది. సో అబ్జర్వేషన్ దేనికన్నానంటే ఇలాంటి ఎగ్జాంపుల్ క్రియేట్ చేసేవాడు ఏ విధంగా ఫోటోషాప్లో టూల్స్ని యూజ్ చేశారు మరియు ఆ డిజైన్ క్రియేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ యూజ్ చేసాడో ఇది ఒక మీకు ఎక్స్పీరియన్స్ కింద ఉంటుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఒక డిజైన్ని ఫోటోషాప్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చో. నెక్స్ట్ ఎలాంటి డిజైన్ని మీరు ఫోటోషాప్ ట్యూటోరియల్స్లో కావాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో ప్లీజ్ కమెంట్ చేయండి. మీ శివాజీ టెక్నికల్.